హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో సిరీస్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. సో ఈ వీడియోలో రియాక్ట్ రౌటర్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది టాపిక్. రియాక్ట్ రౌటర్ ఏంటి అంటే, రియాక్ట్ అప్లికేషన్స్లో రౌటింగ్ మేనేజ్ చేయడానికి రియాక్ట్ రౌటర్ అనే లైబ్రరీని యూజ్ చేస్తాము. రౌటింగ్ ఏంటి అంటే, ఎంటైర్ వెబ్ పేజ్ ఎంత లోడ్ అవ్వకుండా ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ ఆర్ ఒక వ్యూ నుండి ఇంకొక వ్యూకి నావిగేట్ చేసే ఒక మెకానిజం. రియాక్ట్ రౌటర్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. రౌటింగ్ కాంటెక్స్ట్. రియాక్ట్ రౌటర్లో మెయిన్ రౌటర్ కాంపోనెంట్ ఉంటుంది. దానిలో స్పెషల్గా బ్రౌజర్ రౌటర్ లేక హ్యాష్ రౌటర్ వాడతారు. ఇది బ్రౌజర్ యూఆర్ఎల్ని చూసి రూట్ రూల్స్ ప్రకారం పేజ్లో వ్యూని మారుస్తుంది. రౌటర్లో రూట్ కాంపోనెంట్స్ని సెట్ చేస్తారు. ప్రతి రూట్ ఒక యూఆర్ఎల్కి లింక్ అవుతుంది. ఏ యూఆర్ఎల్ కరెంట్ యూఆర్ఎల్కి మ్యాచ్ అయితే దానికి రిలేటెడ్ కాంపోనెంట్ కనిపిస్తుంది. లింకింగ్. రెగ్యులర్ యాంకర్ ట్యాగ్స్కి బదులుగా రియాక్ట్ రౌటర్లో లింక్ కాంపోనెంట్ వాడతారు. ఇది రూట్స్ మధ్య నావిగేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో పేజ్ రీలోడ్ అవ్వకుండా స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది రియాక్ట్ రౌటర్కి ఎగ్జాంపుల్ కోడ్. ఈ కోడ్లో రియాక్ట్ రౌటర్ని యూజ్ చేసి 2 పేజెస్ని నావిగేట్ చేయడం ఇక్కడ మీరు చూడొచ్చు. అందులో ఒకటి హోమ్ పేజ్ అండ్ ఇంకొకటి అబౌట్ పేజ్. కాంపోనెంట్స్ని బిల్డ్ చేయడానికి రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇనీషియల్గా. నెక్స్ట్ బ్రౌజర్ రౌటర్, రూట్, లింక్, స్విచ్ వీటిని రౌటింగ్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ హోమ్ అండ్ అబౌట్ అనేవి మనం బిల్డ్ చేసుకున్న కాంపోనెంట్స్. అండ్ ఇక్కడ యాప్ కూడా మనం బిల్డ్ చేసుకున్న ఒక కాంపోనెంట్. రౌటర్ ట్యాగ్ని యాప్ కాంపోనెంట్ లోపల పెట్టడం వల్ల ఎంటైర్ యాప్కి రౌటింగ్ ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయడం అవుతుంది. ఈ నావిగేషన్ ట్యాగ్ అనేది లింక్స్ని ప్రొవైడ్ చేస్తుంది హోమ్ అండ్ అబౌట్ మధ్య నావిగేషన్ కోసం. నెక్స్ట్ స్విచ్ ట్యాగ్. ఇది ఏదైనా ఒక రూట్ మాత్రమే డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. అంటే స్లాష్ హోమ్ పేజ్తో మ్యాచ్ అయితే హోమ్ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ. అండ్ స్లాష్ అబౌట్ పేజ్తో మ్యాచ్ అయితే అబౌట్ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది. అండ్ లాస్ట్ ఈ యాప్ కాంపోనెంట్ మనం మెయిన్ ఫైల్లో యూజ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఓవరాల్గా ఈ కోడ్ సమ్మరీ ఏంటి అంటే, పేజెస్ రీలోడ్ అవ్వకుండా లింక్ కాంపోనెంట్స్ యూజ్ చేసి యూజర్ పేజెస్ మధ్య నావిగేట్ చేయొచ్చు. కమింగ్ టు అడ్వాంటేజెస్ ఆఫ్ రియాక్ట్ రౌటర్. రూట్స్ని క్లియర్గా చేయడం, ఎంటైర్ వెబ్ పేజ్ రీలోడ్ అవ్వకుండా చేయడం, కాంప్లెక్స్ లేఅవుట్స్ అండ్ వ్యూస్ని సింప్లిఫై చేసి హ్యాండిల్ చేయడం, డైనమిక్ యూఆర్ఎల్స్ని మేనేజ్ చేయడం, ఇవన్నీ దీని అడ్వాంటేజెస్. కంక్లూజన్. ఈ రియాక్ట్ రౌటర్ అనేది యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎఫిషియెంట్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి రియాక్ట్ జేఎస్లో హెల్ప్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ రియాక్ట్ రౌటర్. హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. మీ డౌట్స్ అండ్ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.